ప్రైజ్ ది లార్డ్. మీ అందరినీ హృదయపూర్వకంగా జిఎస్ గిఫ్ట్ హౌస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సమయం మందు ఒక ప్రత్యేకమైన మాటని ఈ సమయం మందు స్థిరపరచుట అనే విషయం గురించి ఒకసారి చూద్దాం. బైబిల్ ఏమని చెప్తూ ఉంది అంటే దేవుడు తన బిడ్డలను స్థిరపరుస్తాడు అని ఉంది. అయితే స్థిరత్వము లేని ఆత్మీయత విషయంలో శారీరకంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, అభివృద్ధి పరంగా స్థిరత్వం లేని జనాంగం కొరకు ఒక విషయాన్ని కంక్లూజన్ బైబిల్ చదువుతున్నప్పుడు కంక్లూజన్ చేసుకోవాలని ఆశపడ్డాను. దాని గురించి విశ్లేషణ చేస్తూ ఉన్నాను. ఆ సమయం మందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి రెవల్యూషన్ దయచేశాడు. చూడు, ఎందుకు వీళ్ళు స్థిరపరచబట్టలేదు అంటే నేను నీతో చెప్తాను, నీ విను అని చెప్పి నాతో తెలియజేశాడు. ఒక బిడ్డ తను చిన్నగా ఉన్నప్పుడు ఆ చిన్న వయసునందు బిడ్డకేం తెలియదు గనక తల్లి ఎప్పుడు ఆ బిడ్డని ఎత్తుకొని మోస్తూ, తండ్రి ఆ బిడ్డని ఎత్తుకొని నడిపించడానికి ప్రయత్నం చేయాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఒక్కసారి ఆ బిడ్డ కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ బిడ్డను ఒక కాలేజీలోనో లేకపోతే మొదట స్కూల్ నుంచి తర్వాత 11th 12th నుంచి అట్లా గ్రేడ్స్ పెంచుకుంటూ చివరికి ఒక కాలేజ్కి వచ్చిన తర్వాత ఆ కాలేజ్ నుంచి ఇంకా పాస్ అవుట్ అయి బయటకు వచ్చిన తర్వాత ఇంకా బిడ్డ ఏ ఉద్యోగంలోనైనా స్థిరపడతారు అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఆత్మీయంగా ఇంకా దేవుని ఒళ్ళోనే ఉన్నప్పుడు, ఇంకా దేవుని గురించి తెలియకుండా, ఇంకా తల్లిదండ్రులను ఎరగకుండా, ఇంకా నిన్ను సృజించిన నీ దేవుని తెలియకుండా ఉన్నప్పుడు దేవుడు నిన్ను స్థిరపరచలేడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విషయంలో కూడా. ఎందుకంటే ఏ విషయంలో స్థిరపరిచినా నువ్వు దేవుని కనుగొనలేవు. ఇది నిజంగా నా దేవుడే నాకు చేస్తున్నాడా అన్న విషయాన్ని కనుగొనలేని సమయంలో, ఇది నిజంగా నిన్ను ఆ సెటిల్ చేయగలిగే ఆ స్థాయిలో నీవు లేనప్పుడు నువ్వు సెటిల్మెంట్ కోసం ఎంత ట్రై చేసినా అది త్వరగా అవ్వని ఒక పెద్ద సమస్యగానే ఉంటుంది. నిండా మునిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంకా వేరే ఆలోచన ఉండదు వాళ్ళకి. కానీ ఎవరైతే కొంచెం మునిగి, కొంచెం లేచి, కొంచెం మునిగి, కొంచెం లేచి ఇలాంటి అలవాటు ఉంటుందో, అంటే ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విధాలుగా కూడా ఎటు తోచని ఒక ఇన్స్టెబిలిటీగా ఉంటారో వాళ్ళని దేవుడు ఎప్పుడు సెటిల్ చేయలేడు. ఒకవేళ నిజంగా సెటిల్మెంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నావంటే నో హూ యు ఆర్. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావో దేవుడు నిన్ను ఎందుకు సెటిల్ చేయలేకపోతున్నారు. అది ఆత్మీయంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఎందుకు దేవుడు ఇంకా నేను సెటిల్మెంట్ చేయలేకపోతున్నాడు ఒకసారి ఆలోచించుకో. నాకు దేవుడు ఏం చేయట్లేదు అనే కంప్లైంట్ ఇచ్చే ముందు నన్నెందుకు ఇంకా దేవుడు ఇలాంటి సెటిల్మెంట్లోకి నడిపించలేదు అనేది నీవు ఆలోచించుకున్నట్లయితే ఖచ్చితంగా గాడ్ విల్ డూ వండర్స్ ఇన్ your life. May God bless you. Share this to everyone.